నమస్తే. మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ఇక్కడ లంబాడి సంఘాలన్నీ కలిసి ఆత్మగౌరవ సభ పెట్టుకోవడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సమస్యలు ఏమున్నాయో. హంబంజారా వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు ఇందిరా పార్కులో సభ పెట్టడానికి ప్రధానమైన కారణం లంబాడీల మధ్య అండ్ గోండు కోయ అండ్ 32 తెగల మధ్య చిచ్చు పెట్టడానికి సోయలేని సోయం బాపురావు, తెలివిలేని తెల్ల వెంకట్రావు ఈరోజు వాళ్ళ అధికార దాహం కోసం మా గిరిజనుల ఆదివాసీ మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే ఈ ఎస్టీ రిజర్వేషన్ సమస్య. కాబట్టి ఈరోజు మేము చెప్పదలుచుకునేది ఒకటే, మేము ఈ దేశం నుంచి మేము వచ్చిన మూలవాసనం తప్ప మేము ఈ దేశంకి వచ్చిన అక్రమంగా వచ్చిన వాసనం అయితే కాదు. ఇది మేము చెప్పే గళం ఇది. కాబట్టి మేము ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒకే నేషన్ ఒకే రిజర్వేషన్ అనే కాన్సెప్ట్తోనే మేము ఇప్పటికీ ఈ దేశంలో మేము మా జీవన స్థితిగతులు బట్టి సంస్కృతి ఆచారాలను బట్టి మేము ఇక్కడ జీవిస్తున్నాం. కొందరు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు తమ స్వార్థం కోసం చేస్తున్న నాటకమే ఈ లంబాడీల మధ్య ఆదివాసుల మధ్య చిచ్చు రేపుతున్న సమస్య. మెయిన్గా ఇక్కడ గిరిజనులకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్లు మీరు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు, మీరు ఎక్కువ అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళకు గిరిజనులకు లభిస్తలేవు రిజర్వేషన్ అని చెప్పేసి గిరిజనులకు సంబంధించిన వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? అన్న, మాకు ఇప్పటిదాకా 7.8% రిజర్వేషన్ ఉంది. అది ఒక్క లంబాడీలకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 గిరిజన తెగల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, గోండు, కోయ, లంబాడి, బోయ, వాల్మీకి ఇంకా ఉన్న 32 తెగలకి. ఇక్కడ మేము లంబాడీలుగా మేము సపరేట్గా మేము విభజించుకుంటే మాకు 7% రిజర్వేషన్ మాకు వస్తుంది. మిగతా 31 తెగలకు 3% రిజర్వేషన్ వస్తుంది. మేము ప్రధానంగా చెప్పే వాస్తవగతులు ఇవే. ఎవరో చిచ్చు పెడితే వాళ్ళు ఒక పార్టీలో ఉండే ఇంకో పార్టీలో వాళ్ళు మారుస్తూ దాని పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రధానమైన ఇష్యూనే ఏదన్నా. నష్టపోతలేరా మీ వల్ల? గిరిజనులు 100% నష్టపోతలేరు. ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ వస్తే కేవలం లంబాడీలకు అని చెప్పి ఇక్కడ ప్రధాన అంశంగా లేదు. 32 తెగల్లో ఉన్న ఎస్టీ అని దాంట్లో ఇప్పుడు ఒక 100 పోస్టులు వస్తాయి. ఒక ఉదాహరణగా ఒక 100 పోస్టులు వచ్చాయి అనుకో, ఎస్టీలకు 50 పోస్టులు, గోండులకు 20 పోస్టులు అనే పోస్టులు అయితే లేవు కదా, ఎస్టీ అనే ఉంది కదా. మేము సంచార జీవితం నుంచి మేము ప్రజా జీవితంలో వచ్చి మేము చదువుకొని ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లుగా మేము అందరితో అన్ని కులాలతో మేము వాళ్ళకు ధీటుగా మేము పెద్ద పెద్ద పోస్టులలో ఈరోజు మేము గర్విస్తున్నాం. మీరు కూడా ఆ జీవనాన్ని వదిలేసి ఈ ప్రజా జీవితంలో వచ్చి మంచి మంచి కాలేజీలలో ఐపీఎస్గా, ఎంబీబీఎస్ డాక్టర్లుగా మంచిగా మీరు కూడా ఎదగాలని మేము ముందు నుంచి మా పోరాటం కూడా అదే. ఈ దేశంలో రిజర్వేషన్ పెంచాలనే సమస్య ఉంది, కానీ రిజర్వేషన్ తీసివేయాలని ఎక్కడ లేదు ఈ దేశంలోనే. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి మనమంతా ఐకమత్యంగా ఉండి మన హక్కుల కోసం మనకు రావాల్సిన రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడాలో దాని గురించి మనం చర్చిద్దాం తప్ప ఎవరి కోసమో వాళ్ళ స్వార్థం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని దీని ముఖ్యంగా. లంబాడీలు ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా ఎదిగారు, గిరిజనులు మాత్రం ఇంకా మాలుమూల ప్రాంతాల్లోనే ఉంటారు అనే ఒక మెయిన్ ఆరోపణ వస్తుంది. మీరేమంటారు? వాస్తవమనా? ఏజెన్సీ ప్రాంతాలలో వాళ్ళకున్న సీట్లు, వాళ్ళకున్న బ్యాక్లాగ్ పోస్టులు వాళ్ళకు ఉంటాయి. మైదాన ప్రాంతంలో లంబాడీలకు ఏముండదో అదే ఉంది. కాబట్టి వాళ్ళు చేసే దగ్గర మేము చేయలేం, మేము చేసే దగ్గర వాళ్ళు చేయలేరు. కాబట్టి ఇప్పుడు భద్రాచలంలో తెల్ల వెంకటరావు ఉన్న నియోజకవర్గంలో వాళ్ళు ఉద్యోగాలు కావచ్చు లేకపోతే రాజకీయం కావచ్చు వాళ్ళు ఎదరలేకపోతా ఉన్నారు. రిజర్వేషన్లు ఉండి కూడా అది మొత్తం లంబాడీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు తీసుకెళ్తున్నారు, మా హక్కులను మాకు సంబంధించిన రిజర్వేషన్ తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మీరేమో నిజమేనా? అది 100% వాళ్ళ వెనకబాటుతనంలో ఉన్నారు. ఇక్కడ మేము వాళ్ళ ఉద్యోగాలని మేము కొల్లగొట్టట్లేము. వాళ్ళు ఇంకా వెనుకబాటుతనంలో ఎందుకున్నారంటే వాళ్ళకి సరైన పోషణ లేక, వాళ్ళకి చెప్పే గైడెన్స్ లేక, వాళ్ళు అదే మారుమూల గ్రామంలో ఉన్న 100% మేము చెప్తున్నాం కదా. ఎందుకంటే మేము చదువుకున్న విజ్ఞానవంతులు అయ్యాం కాబట్టే ఈ విషయంగా మేము ప్రధానమైనగా చెప్తున్నాం తప్ప వాళ్ళ ఉద్యోగాలు మేము కొల్లగొట్టట్లేము. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్ళకు అక్షర పరిజ్ఞానం తెలియక వాళ్ళకు వెనకబాటుతనంలో ఉన్నారే తప్ప ఇక్కడ మేము ప్రధానంగా వాళ్ళ నుంచి మేము గుంజుకోవడమో వాళ్ళ ఉద్యోగాలను మేము తీసుకోవడమో అలాంటిది అయితే ప్రధానమైన సమస్య అయితే లేదు. అంటే ఇక్కడ ఏమంటారు అంటే ఇప్పుడు ఎస్సీ ఎట్లా అయితే వర్గీకరణ జరిగిందో ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? అదే కనుక జరిగితే మేము లాభపడతాం, 100కు 100% మేము నష్టపోం. ఎందుకంటే మాకున్న జనాభా 50 లక్షలు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 63 నియోజకవర్గాలను మేము ప్రభావితం చేసే మాకు ఆ సత్తా ఉంది. కాబట్టి
మేము ఇక్కడ తక్కువనా ఎక్కువనా అనేది కాదు, మాకు రావాల్సిన వాట మాకు వస్తుంది. కాబట్టి మేము నష్టపోయేది ఏం లేదు. జరిగిన ఇబ్బంది లేదు. వర్గీకరణ జరిగిన ఇబ్బంది లేదు. అదే జరిగితే పార్లమెంట్లో గెజిట్ ప్రకారమే మేము ఈరోజు తెలంగాణలో ఎస్టీలుగా మేము పరిగణించబడుతున్నాం తప్ప మేమేమో వలసవాదులుగా మేము రాలేదు. కాబట్టి మేము న్యాయపరంగానే వెళ్తున్నాం తప్ప మీరు చేసే అంటే వాళ్ళకి కుహాన మేధావులు చెప్పే కొన్ని అజ్ఞానులుగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు 100% అసత్యమని చెప్తున్నాము. వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. తీయడానికి ఎవరికి అధికారం లేదు. మేము న్యాయపరంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మేము న్యాయపరంగా మేము ఎస్టీలుగానే పరిగణించబడుతున్నాం. కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. గెజిట్ ప్రకారమే మేము పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారమే మేము ఎస్టీలుగా మేము ఇక్కడ పరిగణించబడుతున్నాం తప్ప మేము వలసవాదులుగా రాలి ఈ దేశానికి మూలవాసులుగానే మేము ఉన్నాం. కాబట్టి మేము ప్రధానంగా మా సమస్యను మేము గళం ఇప్పిస్తున్నాం అంతే. మీరేమంటారు? ఏమంటారన్నా? ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మరి లంబాడీల ఆత్మగౌరవ సభని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే ఈరోజు 20 రోజుల నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ బిడ్డల మీద బురద చల్లే కార్యక్రమం ఇదే ఆదివాసీ సోదరులు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో మరి లంబాడీ బిడ్డలు కావచ్చు, ఆదివాసీ సోదరులు కావచ్చు, కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నారు. కేవలం మరి తెల్లం వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా సోయం బాపురావు కావచ్చు, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు తప్ప ఏదైతే 2017లో మరి ఇదే ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు హైకోర్టులో కేసు వేస్తే మరి మా పరిధిలో లేదని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మళ్ళీ ఈ వాదనని మళ్ళా తెర మీదకి ఎందుకు ఎవరి స్వార్థం కోసం తెచ్చిరని మేము చెప్తా ఉన్నాం. మరి ఆదివాసు సోదరులు చెప్తా ఉన్నారు, లంబాడి బిడ్డలు వలసవాదులు, లంబాడి బిడ్డలు బయట నుంచి వచ్చి బతుకుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. లంబాడి బిడ్డలు వలసవాదులు కాదు, లంబాడి బిడ్డలు మూల నివాసులని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే బ్రిటిష్ కాలంలో 1927లోనే మరి ఏదైతే బ్రిటిషర్లు రైల్వే మార్గాలు అడవులలో వేస్తున్న క్రమంలో మొట్టమొదటగా వాళ్ళకి ఎదురుండి పోరాడింది ఇదే లంబాడి బిడ్డలు. కావున లంబాడి బిడ్డల్ని వాళ్ళు క్రిమినల్ ట్రైబ్ 1871లో క్రిమినల్ ట్రైబ్లో చేర్చి ఒక దొంగలుగా వాళ్ళు ఇది చేసి మమ్మల్ని అణగతొక్కాలని చూసిండ్రు. దాని తర్వాత ఏదైతే నిజాం సర్కార్లో ఏదైతే హైదరాబాద్ సపరేట్ రాష్ట్రం ఉన్నప్పుడు మరి నిజాం సర్కార్లో 1921 సెన్సెస్ కావచ్చు, 31 కావచ్చు, 41 కావచ్చు, 4 లక్షల పైచిలకు జనాలు ఉన్నాం. లంబాడి బిడ్డలు మధ్యలో రాలేదు. ఏదైతే స్వతంత్రం కంటే ముందే లంబాడి బిడ్డలుగా మేము నిజాం సర్కార్ ఏదైతే ప్రభుత్వంలో 4 లక్షల పైచిలుకున్నాం. మరి ఎందుకు లంబాడి బిడ్డలపై బురద చల్లాలని చూస్తూ ఉన్నారు? ఏదైతే ఇదే రిజర్వేషన్ బిల్లు మరి ఏదైతే భారత రాజ్యాంగంలో ఉభయ సభల్లో రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు మరి చర్చలు జరిగిన తర్వాత ఏదైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాతనే మాకు గెజిట్ పాస్ అయి మేము వచ్చినాం తప్ప దొడ్డిదారిన రాలే, మేము అడ్డదారిన రాలే, రాజమార్గాన వచ్చినాం. మీరు రాజకీయ కోణంలో ఏదైతే మీ లబ్ధి కోసం మీ కుట్రలు చేస్తే దీని వెనకాల ఏ మంత్రులున్నా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. లంబాడి బిడ్డల ఆగ్రహానికి లోనవుతారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే లంబాడి బిడ్డలు ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు మొత్తం ఏజెన్సీ ఏరియాలో దాదాపుగా 50 మండలాలు ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. మరి ఏజెన్సీ మండలాల్లో జీవో నంబర్ 3 అంటే 100కు 100% గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. మరి ఆ జీవో కొట్టేసినప్పుడు ఏ మూలలో ఏ బొక్కలో మీరు పడుకున్నారని ఇదే స్వయం బాబురావుని ఇదే తెల్ల వెంకటరావుని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి జీవో నంబర్ 3 వల్ల మరి ఆదివాసీ బిడ్డలకు నష్టం జరగలేదా, లంబాడి బిడ్డలకు జరగలేదా? మరి ఆ టైంలో ఎందుకు పోరాటం చేయలేదు మీరు? ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో 170 యాక్ట్ అంటే గిరిజన భూములు గిరిజనులే కొనాలి, నాన్ ట్రైబ్స్ కొనొద్దు, అలాంటి చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కొంతమంది అగ్రకులస్తులు దాన్ని ఇది చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. పీసా చట్టం ఉన్నది. పీసా చట్టం అంటే ఏదైతే గిరిజనులే అక్కడున్న ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళే చేయాలి. కానీ అక్కడున్న ఇసుక ర్యాంపులు కావచ్చు, అక్కడున్న వేరే ఇండస్ట్రీలు కావచ్చు, పాలంచలో చాలా ఐటీసీ చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్ర కులాల చేతిలో ఉన్నాయి. మరి అక్కడ ఇండస్ట్రీలో 100కు 100% అక్కడ లోకల్ వాళ్ళకే జాబులు ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా మరి కొంతమంది కార్పొరేట్ శక్తులు మరి ఇదే ఆదివాసీ బిడ్డలు ఏదే
స్వయం బాబురావు తెల్లం వెంకట్రావుని రెచ్చగొట్టి మరి వెనక ఉండి మరి కేసు పెడతా ఉన్నారని మేము స్పష్టంగా తెలుపుతా ఉన్నాం. మిత్రులారా, ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్టీ నియోజకవర్గాలు, దాంట్లో మరి ఇప్పుడు మీరు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము 5గురం ఉన్నాం. అంటే ఎవరికి నష్టం జరుగుతూ ఉన్నది? లంబాడి బిడ్డలకి నష్టం జరగట్లేదా? మరి ఏదైతే మీరు 3% ఉన్నారు, మేము 7% కంటే పైన ఉన్నాం. అయినా కూడా ఆదిలాబాద్ ఎంపీ సీటు మీకు ఇచ్చినాం, మాకు మైబాద్ సీటు మాకున్నది, 50% రిజర్వేషన్ మీకు వస్తూ ఉన్నది. మరి దీంట్లో నష్టపోయింది లంబాడి బిడ్డలు కానీ మీరు కాదు. మరి ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారంగా మరి చదువుకునే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చదువు హక్కు ఇచ్చారు కాబట్టి ఏదైతే చదువుకొని జాబ్ కొడుతున్నారు కానీ మా మీద ఏడుస్తూ ఉన్నారు. మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదు బిడ్డ అని ఖబర్దారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కేవలం రెచ్చగొట్టే కార్యక్రమాలు, ఆదివాసీ సోదరులు, గిరిజన, లంబాడి బిడ్డలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా తండాల్లో కావచ్చు, గూడాల్లో కావచ్చు వచ్చి చూడండి, అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎవరి లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు? రేపు ఏదైతే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే మీద ఏదైతే ఎమ్మెల్యే అనర్హత వేటు పడతా ఉన్నది, బై ఎలక్షన్ వస్తే నేను గెలవనేమో అని మరి ఏదైతే కోయా వాళ్ళ సోదరులని మచ్చిక చేసుకోవడానికి చేస్తున్న డ్రామా తప్ప భారత రాజ్యాంగంలో మేము రాజ్య మార్గంలోనే వచ్చినాం కానీ ఎక్కడ కూడా తప్పు జరగలే. ఏదైతే 1950లోనే ఆదివాసీ సోదరులు, కోయా సోదరులు మరి ఎస్టీ జాబితాలో ఉన్నారు. లంబాడి బిడ్డలు 76లో మరి ఎస్టీ జాబితాలో చేరు. అంటే దాదాపుగా కోరుకుంటా ఉన్నారు. దీనికి మీరు సపోర్ట్ చేస్తారా? దీనికి వర్గీకరణ చేసినా కూడా నష్టపోయేది వాళ్ళే. మేము దాదాపుగా 8% కంటే ఎక్కువ ఉన్నాం, వాళ్ళు 2% ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు? 1 or 2 వస్తారు. మరి నష్టపోయేది ఎవరు? ఎందుకు ఎవరో రెచ్చగొడితే మనం ఎందుకు కొట్టుకుంటున్నాం? మీకు చదువుకున్న జ్ఞానం ఉందా లేదా అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు కూడా మన సోదరులే. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు తప్ప ఇంకా వాళ్ళకు మారుమూల ప్రాంతాలకు, ఏజెన్సీ ఏరియాలకు చదువు అంత లేదు. గిరిజన వాళ్ళకు మెయిన్గా వాళ్ళకు అది చెప్తున్నారు. చదువు కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వాళ్ళు ముందుకు రాలేకపోతా ఉన్నారు. ఇది వాస్తవేనా? ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ కోయా సోదరులు చాలా మంది ఉన్నారు. మరి ఏదైతే లంబాడి బిడ్డలు మరి వాళ్ళు ఏదైతే చదువుకొని వాళ్ళ జాబ్ని కొడతా ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆటంకం లేదు. మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తే అందరూ పోటీ పడతాం కానీ ఏదైతే 100 పోస్టులు ఉంటే వాళ్ళు రాస్తారు, మేము రాస్తాం. కానీ అది మన చదువుని బట్టి ఉంటుంది కానీ ఎక్కడ కూడా వాళ్ళని కించపరిచే విధంగా జాబుల్ని ఎక్కడ కూడా ఇది చేయట్లేదు. వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళిద్దరు చేస్తూ ఉన్నారు. కానీ ఇది 1976లో ఉభయ సభలో చేసిన చట్టం 108 బై ఏరియా రిస్ట్రిక్షన్ యాక్ట్ ప్రకారంగా 1976లో మాకు భారత రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. వాళ్ళైతే ఎస్సీ వర్గీకరణ కావాలని మందకృష్ణ మాదిగ గారు ఫైట్ చేయంగా మొన్న రీసెంట్గా వర్గీకరణ చేయాలని ఇదే 2024లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వర్గీకరణ ఎస్సీలో ఏదైతే వాళ్ళ నిమ్న వర్గాల్లో ఎక్కడైతే వాళ్ళకి ఫలాలు అందట్లేదో దాని మీద క్లియర్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఇప్పుడు అదే అడుగుతారు, ఎస్సీ దానిలో చేసిరు కదా, మాకు ఎస్టీ దానిలో కూడా చేయండి, మేము లబ్ధి పొందుతాం. మేము ఆర్థికంగా మేము ఎదగలేదు, అనేక రకాల్లో మేము ఎదగలేదు గిరిజనులు, అందుకే మాకు కావాలి వర్గీకరణ అంటున్నాం. మేమేమంటామంటే బరాబర్గా ఒకవేళ అదే జరిగితే, వాళ్ళ కోరిక అదే ఉంటే 200% మేము కూడా దాన్ని స్వాగతిస్తాము. ఎందుకంటే లేదు, ఇప్పుడు నాకు తెలిసి నాకున్నటువంటి డేటా ప్రకారము 10% రిజర్వేషన్లో 8%, 7 to 8% అందులో ఆ ఎస్టీ టోటల్లో ఉన్నది లంబాడీసు, హ్యూజ్ కమ్యూనిటీ, 40 లక్షల మంది ఉన్నటువంటి కమ్యూనిటీ. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవరు వాట వాళ్ళు కావాలంటే ఇచ్చేయవచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన, అక్కడ మొన్న 2024 డిఎస్సి ఒకటి జరిగింది. అక్కడ రిక్రూట్మెంట్లో మేము పూరా మొత్తం డేటా తీసుకుంటే అబౌవ్ 7% వాళ్ళు రిక్రూట్ అయి ఉన్నారు. ఒక 3 to 4% ట్రైబల్స్లో లంబాడీస్ రిక్రూట్ అయి ఉన్నారు. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే బయట చెప్పేటటువంటి మాట ఏదంటే ఆ మాట ఆ ప్రచారం గ్లోబల్ ప్రచారం చేస్తారు కానీ రియాలిటీగా డేటా తీసుకుంటే అర్థమైపోతుంది. అక్కడ మొన్ననే కదా 2024 డిఎస్ జరిగింది. అక్కడ డేటా తీసుకుంటే 3% ఉన్నటువంటి కమ్యూనిటీస్కి ఏదైతే టోటల్గా ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో 10%లో 3% ఉన్నటువంటి ఏదైతే కోయా గోండ్ కమ్యూనిటీ ఉందో వాళ్ళు మొన్న ఉద్యోగాలు పొందిన దాన్ని మనం ఒక డేటా తీసుకుంటే ఒక కొత్తగూడెం నుంచి అక్కడ నాకు తెలిసి ఒక 7% తీసుకున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ వాళ్ళకి 3% కావాలంటే ఓకే, వీఆర్ రెడీ. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, రాజకీయ ఏదైతే ఈ పదవులు ఉన్నాయో అది కేవలం ఎట్లుంటుంది ఇప్పుడు 10%లో ఓవరాల్గా 10%లో ఇస్తా ఉన్నారు. ఆ ఇచ్చే క్రమంలో ఇప్పుడు 2 జెడ్పీ చైర్మన్ వాళ్ళకి పోతుంది. ఇప్పుడు ఓవరాల్గా అదే అడిగితే 7 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి పోయినాయి, ఒక ఎంపీ సీటు పోయింది, ఒక మినిస్టర్.
ఇవాళ హ్యూజ్ పీపుల్ ఉన్నటువంటి లంబాడీస్కి అదే అవకాశం ఒకవేళ వర్గీకరణ జరిగితే మాకు 7% ఏదైతే ఆ రాజకీయ ఇవాళ సంక్షేమ పథకం కావచ్చు తర్వాత అయితే లంబాడీలో ఎక్కువ అభివృద్ధి చెందుతారు, వాళ్ళకే ఎక్కువ లబ్ధి జరుగుతుంది అనుకోవచ్చా? నేను అనే మాట ఏంటంటే మా వాటా మాకిస్తే ఆ ఫలాలు ఏదైతే ఉన్నో ఈ కొట్లాట ఉండదు కదా. 7%లో మా జనాభా ప్రకారము మాకు ఆ రాజకీయ ఫలాలు కావచ్చు, సంక్షేమ ఫలాలు కావచ్చు, కార్పొరేట్ పదవులు కావచ్చు. ఎంతో కొంత గిరిజనుల కంటే లంబాడీలు అభివృద్ధి చెందిరా లేదా? నేను ఒకటే మాట, ఇప్పుడు కోయా గోండు ఏదైతే ఉన్నారో ఏదైనప్పటికీ ఒకటి ఏంటంటే లంబాడీస్కును కోయా గోండు వాళ్ళకి ఒక తేడా ఏంటంటే నేను చాలా క్లియర్గా చెప్పే మాట, ఇప్పుడు ఈ సమాజం బంజారా సమాజం ఏంటంటే చూసి నేర్చుకుంటాను, ఇమిటేషన్ అంటారు దాన్ని. వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్ ఇమిటేషన్ కాబట్టి అనుకరించి ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనుకరించే, ఇప్పుడు నేనేమంటానంటే మీరు కొంచెం డేటా తీయండి. ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశం స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఆ ట్రైబల్ బెల్ట్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయింది వాళ్ళే, చాలా ఎక్కువ మంది. ఇప్పుడు హ్యూజ్ ఆఫ్ పీపుల్ బంజారాస్ ఉన్నాయి ప్లేన్ ఏరియాలో. ఇప్పుడు ఏదైతే ఓవరాల్గా 10% ఏదైతే నిధులు కేటాయించాలన్నా ఓవరాల్గా 10% ద్వారా చేస్తారు, కానీ కేటాయించేది ఎక్కడ అంటే షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో కేటాయిస్తున్నారు. అంటే 70% నిధులు అక్కడ కేటాయిస్తూ ఉన్నారు. 70% నిధులు ఒకవైపు, పొలిటికల్ పదవులు మరోవైపు, ఇంకా చదువు పరంగా కావాల్సినటువంటి ఏదైతే ఆ ఫండ్ ఏదైతే ఉందో ఏది ఐటీడీఎస్ ద్వారా ఇచ్చేటటువంటి అన్నీ కూడా అక్కడే అయినప్పుడు వాళ్లకు ఇచ్చేటటువంటి ఆ అభివృద్ధి నిధుల నుంచి డెవలప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కావాల్సింది వాళ్ళు. ఇవాళ స్వశక్తితోటి బంజారాస్ స్వశక్తితోసి కూలీనాలు చేసి, మీరు ఓపెన్గా మీరు డేటా తీసుకోండి, కూలీనాలు చేసి ఒకప్పుడు సారా కాపీ, ఓపెన్గా మాట్లాడాలి ఇప్పుడు సారా కాపీ, అదే రకంగా ఏదైతే ఈ ఉన్నాయిగా ఈ కలప ఈ కట్టెలు అమ్మి ఇవాళ వాళ్ళ చరిత్ర చూసుకోండి మీరు. వాళ్ళు ఏదైతే ప్రాంతాల వారిగా నీళ్లు ఎక్కడైతే వసతులు ఉంటాయో అక్కడ బతుకుతారు వీళ్ళు లంబాడీస్. సో అక్కడ చిన్నపాటి వ్యవసాయము ఈ కలప ఏదైతే అడవుల నుంచి ఏదైతే ఉన్నాయో కట్టెలు అవన్నీ నమ్ముకొని సారా కాపీ ఆ అవకాశాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఈ చదువు ఏదైనా జ్ఞానం ఇస్తుందని చెప్పేసి ముందుగా గ్రహించి, ఏదైతే ఇమిటేషన్ కదా మాది అనుకరించిన అంటే ఎలా వీళ్ళు అభివృద్ధి చెందుతారనే దాని మీద అనుకరించి ఏదైతే వాళ్ళకి తగ్గట్టుగా చదివిపించుకున్నారు, పిల్లల్ని చదివించుకు. మా అమ్మ నేను 100 సంవత్సరాల చరిత్ర చెప్పట్లే, నేను కేవలం ఎప్పుడు చరిత్ర చెప్తున్నా అంటే నేను 98 స్టోరీ చెప్తున్నా. నేను మా మమ్మీ రాత్రి 4 లేచేది అమ్మ. అప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంతంలో నేను భద్రాద్రి జిల్లా నుంచి ఉన్నా. అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎకరం వచ్చేసి 1000 రూపాయల నుంచి 500 రూపాయలు ఎకరం ఖరీదు. ఏది ఒక ఎకరం ఖరీదు. నేను మొత్తం అమ్మినా. నేను అప్పుడు నాకు మన ఆర్ఈసీ వరంగల్లో సీట్ వచ్చింది. నేను 40 ఎకరాలు అమ్మినా నాకు 20,000 రావు. నేను అప్పుడు కట్టాల్సింది ఎంత, ఆర్ఈసీ వరంగల్లో 15,000 కట్టాలి నేను ఏది ఎంట్రీకి. ఆ డబ్బులు రాక మా అమ్మ ఉన్న ఆవులను అమ్మేసుకుంది. అంటే చూడండి ఇక్కడ ఆవుల కంటే, జమ్మి కంటే, భూమి కంటే, అన్నిటికంటే నా పిల్లవాడి చదువు ముఖ్యమని చెప్పేసి చూడండి ఇక్కడ అడ్వాన్స్ అంటే చదువుకుంటేనే పరిజ్ఞానం వస్తుంది, వీళ్ళు తెలివిపారుతారని చెప్పేసి గ్రహించి మా అమ్మ ఏం చేసేదంటే రాత్రిపూట లేచి ఈ పరిక పండ్లు ఉన్నాయి కదా, పరిక పండ్లు ఒకరోజు అడవి పోయి కోసుకొచ్చి నెక్స్ట్ డే ఒక స్కూల్ ముందు అమ్మి ఆ అమ్మినటువంటి డబ్బుతోటి మాకు చదివించిందా. ఏదైతే అడిగేశారో ఒకటి అంటే అడ్వాన్స్ ఏదైతే భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసము చదువే మొత్తం మారుస్తుంది సమాజాన్ని, ఎక్కడైతే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఇవాళ నేను ఒక టీచర్గా నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుని నేనేం చేసిన ఫర్దర్గా నా నాలెడ్జ్ని వాళ్ళు ఏమో వాళ్ళ నాలెడ్జ్ నా మీద ప్రయోగం చేశారు, నేను నా పిల్లల మీద ప్రయోగం చేశాను. ఇప్పుడు నాకు ప్రయోగం చేశా, చదివే మారుస్తుంది. గిరిజనులకు ఎందుకు ఈ అవకాశాలు లేకపోతుంది, వాళ్ళు ఎందుకు ముందుకు రాకపోతున్నారు? నేను చిన్న మాట, స్వయం బాబురావు గారు ఒక మాట ఉన్నారు, తన రాజకీయ లబ్ధి కోసము వెరీ క్లియర్గా 4 సంవత్సరాల విద్యకు దూరం చేసిండు ఆయన. చూడండి ఇక్కడ విద్య కోసము పరిగెత్తా ఉంది సమాజం, దానికోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని చూస్తూ ఉంది. కానీ లంబాడి కోయ మధ్య ఏదైతే ఆ వర్గపోరు ఏదైతే తీసుకొచ్చిండో ఆయన 4 సంవత్సరాలు లంబాడి కమ్యూనిటీ టీచర్స్ని ఆ స్కూళ్ళలో రానికుండా అడ్డుకట్టేశారు. అంటే ఒక ఆటంకవాదిగా చదువుని వాళ్ళ సమాజ పిల్లల్ని దూరం చేయడం వల్ల వాళ్ళు ఎట్లా అడ్వాన్స్ అయితే ఎట్లా పోటీ పడతారు ఈ సమాజంలో. ఒకవైపు కార్పొరేట్, ఒకవైపు ప్రైవేటు, ఒకవైపు ఇంటర్నేషనల్ స్టడీ కోసము పరిగెత్తుతున్న ఈ సమాజము చదువు చెప్పే ఎంతో కొంత చదువు చెప్పేటట్టు రాకలేకపోతున్నారు వాళ్ళు. లేదు, నేనేమంటున్నా ఆ చదువుని దూరం చేసి చదువు వాళ్ళు మేము బాగుపడట్లేంటే ఎట్లా అంటున్నా. ఇప్పుడు ఇక్కడేమో కట్టెలమ్మి సారా కాపీ ఆ సారమ్మి పిల్లల నుంచి ఏదైతే మొదటిగా అంటే వాస్తవం ఏంటంటే ఎవరు తోగబోదని చెప్పేసి అన్నది మా పట్ల. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యేసరికి ఇప్పుడు మేము ఏదైతే మాట్లాడుతున్నాం సమాజంలో, ఇప్పుడు మీ మీడియా ముందు మాట్లాడే ముచ్చట కాదు మాది, మాకు తెలుగు రాదు. అది ఎలా సాధ్యమైంది, అది కేవలం చదువు ద్వారా సాధ్యమైంది. కాబట్టి ఈ సమాజాన్ని ప్రపంచాన్ని మార్చే వెపన్ ఏదైనా ఎడ్యుకేషన్ కదా. ఒక సమాజం పరిగెత్తున్నప్పుడు వాళ్ళ వైపు పరిగెత్తాలి కదా వాళ్ళు కూడా. నేను దూరం చేసి వాళ్ళని ఆటంకవాదులుగా ఇక కొంతమంది అడవిలో పంపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరేం చేస్తారు. ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు తెల్ల వెంకటరావు గారే ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే భద్రాచలము.
నేనేమంటానంటే అక్కడ వెనకబడతనం గురవుతున్నారు కదా, మరి వాళ్ళకి నేనేమంటున్నా అంటే యాజ్ ఏ ఒక టీచర్గా వాళ్ళకి ఈ జనరేషన్ని రీచ్ అవ్వడానికి, అంటే ఒక లంబాడీస్ని రీచ్ అవ్వడానికి కానీ మిగతా వర్గాలు రీచ్ అవ్వడానికి ఆయన ఒక సివిల్ సర్వీసెస్ కోచింగ్ కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసి స్వతహాగా ఇవాళ ఎంత గొప్పగా ఆయన ఇవాళ కోయ కమ్యూనిటీలో పుట్టకపోతే ఆయన ఎమ్మెల్యే అయ్యేటోడు కాదు కదా. మరి అలాంటప్పుడు ఆయన ఈ నిమ్న వర్గాలు వెనకబడినటువంటి ఆయన వర్గం వాళ్ళకి ఒకవేళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ పెట్టించి వాళ్ళని ఒక ఉన్నత మార్గంలో చూపించాల్సింది పోయి వర్గాల మీద చిచ్చిపెట్టి వాళ్ళని మళ్ళీ చదువు లేకుండా చేయడం ఏంటిది అని అంట. ఇప్పుడు మొన్న జారే ఆదినారాయణ గారు ఉన్నారు, రాజకీయ స్వార్థం కోసం ఏంటారు. ఎస్, ఇప్పుడు జారే ఆదినారాయణ గారు ఉన్నారు. చిన్న మాట, జారే ఆదినారాయణ గారు మొన్న టీచర్స్ డే జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన 100 to 200% మా దాంట్లో ఎవరైతే కమ్యూనిటీ వెనకబడతా ఉన్నారో వాళ్ళ కోసం నేను కోచింగ్ సెంటర్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నా అన్నాడు. మేము స్వాగతించినాం, చప్పట్లు కొట్టినాం. ఆయన అంటే ఎలా మైండ్ ఉండాలంటే ఒక ఎమ్మెల్యేది వాళ్ళ వర్గాన్ని పోని మిగతా వర్గాలు చేయొద్దన్నట్లే, కానీ వాళ్ళ వర్గాన్ని తీసుకురావాలి పైకి. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటున్నా. ఇక్కడ మీరు ఇవాళ బంజారా చేయకండి, లంబాడీ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఏంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒకే ఒక్కడు, ఏది దేవరకొండ. ఆ దేవరకొండ తప్ప ఎవరైనా ఉన్నారా మైదాన ప్రాంతంలో? ఆ దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారు మిగతా సమాజంలో ఉన్న వాళ్ళని కోఆర్డినేట్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు బతకట్లేదా? కాబట్టి ఎవరికి వాళ్ళు బతకాలని చూస్తున్నారు తప్ప ఎవరి యొక్క హక్కులను లాక్కునే ప్రయత్నం చేయట్లేదు. నేను ఇంకో మాట కూడా మీడియా ద్వారా చెప్తున్నా, ఏమనంటే ఇవాళ ఎస్టీ నుంచి లంబాడిని తొలగించాలనే ఏదైతే ఆ నింద కావచ్చు, ఆ నెపం కావచ్చు, లేదా ఆ కుట్ర కావచ్చు, నేను అంటా ఉన్నా చాలా సీరియస్గా. ఇప్పుడు మన తొలి వెలుగు టీవీ ద్వారా నేను ఇంకో మాట, ఒకవేళ అదే జరిగితే రేపు భవిష్యత్తులో ఈ మానవ సంపదల మీద దాడి జరుగుతాయి. ఇప్పుడు ఎస్టీ నుంచి లంబాడిని తీసేస్తారు, ఓకే. తర్వాత రేపు బీసీల్లో ఎవరో యాక్టివ్ ఉన్నటువంటి కులాన్ని కూడా తీసేయమని కోటాడు వస్తుందా రాదా? ఇది సామాజిక సమస్యగా మారదా? అంటే దీన్ని సామాజిక సమస్యగా మార్చడానికి ఎంత ప్రయత్నం చేసినా అది ప్రమాదము. 16 Clause 4 ప్రకారం ఏదో బీసీకి 42% రిజర్వేషన్. ఎవరు రిజర్వేషన్ కోసం ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అడగాలి, కానీ లేనిపోని అవనటువంటి అంశాల మీద ఎందుకు అంటున్నా. ఈ అన్నీ కూడా పక్కదో పట్టించేది లేదా స్వలాభం కోసం చేసే వల్ల ఎక్కువ రోజులు ఆగదు. ఇప్పుడు సోయం బాబురావు గారు బీజేపీ ఎంపీ, గవర్నమెంట్ కూడా బీజేపీ ఉంది సెంటర్లో, ఎంపీ నేను ఎమ్మెల్యే అన్నట్లే. మరి ఆయన ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు అంటే గెలిచేంత వరకు మాత్రమే ఆ కొట్లాట. గెలిచిన తర్వాత మరి అదే చట్టసభల్లో పోయి ఈ చట్టబద్ధంగా ఏదైతే 342 ఆర్టికల్ ప్రకారం చేర్చబడ్డ లంబాడీస్ని తీసేయమని ఎందుకు మరి రిజర్వేషన్ తేలే అంటే అది జరగదు అని తెలిసి మరి ఇవాళ ఈ కొత్త బిచ్చగాడు లెక్క ఈ తెల వెంకటరావు ఎందుకు కొత్త పాట పాడుతాడు అంటే కేవలం రేపు బై ఎలక్షన్ జరిగితే ఎక్కడ ఓడిపోతున్నటువంటి భయంతో కనీసం ఆ వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాలని కుట్రే కదా. అది ఎంతవరకు నడుస్తుంది, ఎంతవరకు నిలబడుతుంది? అంతకుముందు స్వయం బాబురా నిలబడ్డాడు, అయ్యేలా నిలబడలే. ఎన్నో రోజులు క్షమించారు ఎవరైనా, తెలిసిపోతుంది. మనము చదువుకున్న సమాజం ఇది, ఎవరేం చేస్తారనేది తెలిసిపోతుంది. లక్ష్మణ్ కూడా మాట్లాడే మాట క్లియర్గా తెలిసిపోతుంది. నేను ఏమంటున్నా, ఇమిటేట్ చేయమంటున్నా వాళ్ళని. ఇప్పుడు చాలామంది నా మిత్రులు నేను ఎట్లయితే మాట్లాడాలో ఎట్లయితే ముందుకెళ్తున్నారో చూసి నేర్చుకోమంటున్నాను తప్ప ఇక్కడ వెనకబాడుతున్నాను ఎంత మరి దానికంటే వెనకబాడుతున్నటువంటి ఎరకల, యానాది, అందు, మరి కొండరెడ్లు వీళ్ళు ఇంకా వెనకబడుతున్నారు కదా కోయా గోండు కంటే. మరి వాళ్ళ మీద ఎందుకు లేదు మరి ప్రేమ? వీళ్ళకి రాజకీయ పదవులు కావాలి కోయా గోండుకి. మరి వాళ్ళ తమ్ముళ్ళని అంటున్నారు కదా, ఆదివాసీలు అంటున్నారు కదా, మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కనబట్లేదా? 7%లో 10%లో 7% యొక్క అవకాశాలు వాళ్ళు లాక్కుంటారే తప్ప వాళ్ళ 3%లో ఉన్నటువంటి అవకాశాలు 7%లో ఎట్లా లాక్కుంటారు? మెజారిటీ అవకాశాన్ని మైనార్టీ వాళ్ళు లాక్కుంటారు తప్ప మైనార్టీ అవకాశాన్ని మెజారిటీ ఉన్న వాళ్ళు ఎట్లా లాక్కుంటారు? ఇది నాకు అర్థం కాని క్వశ్చన్. ఇంకో మాట, ఈ తెలంగాణలో కాకుండా ఈ దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది బంజారా కమ్యూనిటీ ఉంది. ఈ బంజారా కమ్యూనిటీ మీద ఎందుకు దాడి జరుగుతుంది? ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు కర్ణాటకలో ఎస్సీ నుంచి తీసేయాలని ఒక కొట్ల నడుస్తుంది, మహారాష్ట్రలో ఎస్టీ చేర్చాలని కొట్ల నడుస్తుంది, ఇంకా రాజస్థాన్లో ఏం నడుస్తుందో తెలియదు, ఇంకా ఢిల్లీలో ఏం నడుస్తుందో తెలియదు. 15 కోట్ల మంది యొక్క ఈ యొక్క అంశాలని రాజకీయంగా ఎందుకు వాడుకోవాలని చూస్తూ ఉన్నారు? దీని వెనక ఎవరున్నారు అసలు? అది తెలియాల్సిన అవసరము ఈ బంజారా కమ్యూనిటీలో ఉన్నటువంటి నాయకులు మేధావులు ఆలోచన చేస్తారు, 100% చేస్తారు. ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను వెరీ క్లియర్గా మేము తేల్చబడ్డామంటున్నా, చేర్చబడలే. ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఏదైతే 342 ఆర్టికల్ ప్రకారము రాయలసీమ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలీలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డరు. మరి ఈ ప్రాంతంలో ఏది తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఏదైతే స్వతంత్రం వచ్చిన నాటికి ఇది మన ప్రాంతానికి మన ఆధీనంలో రాలేదు, ఆ నిజాం పాలన ఉంది. మన పాలన రాలన్నప్పుడు ఇక్కడ ఏ కులాలు ఉన్నాయి, ఏ కులానికి లింకప్ ఉంది, వీళ్ళ ఆరిజిన్ ఏంది, వీళ్ళ మూలాలు ఏంది తెలుసుకోవడానికి ఇక మా దరిద్రం ఏంటంటే 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు పట్టింది. ఇది 50 నుంచి చూసుకుంటే అది కూడా 1976లో అది కొట్లాడంగా ఎవరి నాయన మా ఆరిజిను ఆ ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి సుగాలి ఆరిజిన్ ఒకటే. లంబాడి
ఏదైతే బంజారాని పిలువబడే మేము వాళ్ళు ఒకటే అని తేల్చడానికి ఆ అంశాన్ని దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా తేల్చడానికి 25 సంవత్సరాలు పట్టి 1976లో ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ ద్వారా ఇవాళ కేవలము ఆ రోజు మీరు చూడండి 149 జీవో చూడండి మీరు క్లియర్గా 29 కాలంలో సుగాలి ఆబ్లిక్ బంజారా ఆబ్లిక్ లంబాడి అని ఉంటుంది. ఆబ్లిక్ అంటే ఏంటిది? ఆ మూడు ఒకటే అని. మరి మిగతా కమ్యూనిటీస్ చూపించే దగ్గర 30 కాలంలోనేమో ఎరకల, 31 కాలంలో యానాది, ఇంకొక కాలంలో ఆంధ్రని చూపిస్తారు. మరి వీళ్ళని వేరు చూపించాలి కదా. కానప్పుడు ఒకే దాన్ని చూపిస్తానంటే వీళ్ళు ఒకటే అని చెప్పేసి ఏరియా రిమూవల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా 1956లో చేర్చబడ్డారు. నేను చేర్చబడట్లేదు, మళ్ళీ చెప్తున్నా, తేల్చబడడానికి మాకు 20 సంవత్సరాలు పట్టింది. మేమేమంటున్నా అంటే ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య గొడవ స్టార్ట్ అయింది. హిందువులు ఏమో ముస్లిమ్స్ గో బ్యాక్, ఈ తెలంగాణలో ఏమో మార్వాడి లంబాడి గో బ్యాక్. మరి ఈ దేశంలో ఎవడు పోవాలి? మరి బతకాలి, భూదేవి మీద బతకాలంటే ఈ మానవ సంపద కదా ముఖ్యం. ఈ మానవ సంపదని గో బ్యాక్ అంటే ఇక్కడ బతికేది రాళ్ళు రప్పలా చేసేది. వీళ్ళు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వము. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశంలో లౌకికవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి, సౌభత్వాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ దేశంలో హిందూ, ముస్లిమ్స్, బుద్ధు, జైన్ ఏదైతే ఉన్నాయో అన్ని ఉండాల్సినటువంటి ఈ దేశంలో నువ్వు గో బ్యాక్ ఏంది? మార్వాడికి గో బ్యాక్, రేపు నచ్చకపోతే ఏ గో బ్యాక్ అంటారు నాకు తెలియదు. ఇక రాజకీయం కోసం మార్వాడి గో బ్యాక్, లంబాడి గో బ్యాక్, ముస్లిం గో బ్యాక్, ఇంకా నచ్చకపోతే ఇంకా ఏ గో బ్యాక్ అంటూ ఇక వేయాలి మరి భవిష్యత్తులో కూడా. కాబట్టి ఈ గో బ్యాగ్ల ముచ్చట పక్కన పెట్టి ఈ మానవ సంపదకి ఏం కావాలో ఆమె దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరు పెట్టాలి దృష్టి? ప్రభుత్వాలు పెట్టాలి. ఆ ప్రభుత్వాలు పెట్టేది మీద పెట్టి ఏదైతే మా తెగల మధ్య గొడవ ఉందో ఆ గొడవని తెంచాలా, పెంచొద్దు, శాంతియుతంగా తెంచాలా. మొన్ననే మా ఎమ్మెల్యేలు బలరాం సార్ ఎంపీ గారు, 4 ఎమ్మెల్యేలు వాళ్ళు సీఎం దగ్గర కూర్చున్నారు. ఈ మధ్యకాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నాను, ఇది తేల్చకపోతే దీన్ని రేపు ఇది ఏ రకంగా మారుతుందో, దీని యొక్క రూపం, ఈ రూపం ఎలా పోతుందో కూడా తెలియదు. కాబట్టి మేము మీడియా ద్వారా క్లియర్గా ఈ దేశంలో చేర్చడం తప్ప ఇక తీయడం అనేది జరగదు. వెరీ క్లియర్. కాబట్టి అదే మీరు చేయండి. థ్యాంక్ యూ. ఏమంటారు దీనిపైన? 2 minutes. వాస్తవానికి లంబాడీలు రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలతో చేర్చబడ్డారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1976లో నాట్ ఓన్లీ లంబాడీలతో పాటు దాదాపు 50-100కు పైగా కులాలు 1976లో షెడ్యూల్డ్ క్యాస్టెస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చేర్చారు. రాజకీయ కుట్ర చేస్తున్నారు అంటారు, దీన్ని మీరు ఎలా ఎండగడతారు? ఇది 100% రాజకీయ కుట్ర. లంబాడీలు గత ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు అధికంగా ఉన్నారు. అంటే మేము కులాలకు అతీతంగా, మతాలకు మాట్లాడలే, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఎవరు ఏ పార్టీ అయినా కావచ్చు, మా అస్తిత్వం మీద దెబ్బపడినప్పుడు మేము పార్టీలో మర్చిపోతాం, మేమంతా ఒకటైతాం వాస్తవానికి. కానీ మేము గమనించేది ఒకటి ఏంటంటే, గత ఎన్నికల్లో ఆకుముడిగా ఉన్నటువంటి 40 స్థానాల్లో ఉండే మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి గంప కుత్తగా ఓటేయడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అంశం. దీని మీద కుట్ర చేసి ఇతర జాతీయ పార్టీలు ఈ లంబాడీలు ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టి ఆదివాసీ లంబాడీల ఓట్లను చీల్చి తమ రాజకీయంగా స్వార్థంతో లాభం చేకూడడానికి వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగంగానే లంబాడీల మీద మహారాష్ట్రలో, కర్ణాటకలో, గోవాలో, రాజస్థాన్లో, తెలంగాణలో, ఢిల్లీలో అనేక చోట్ల దేశవ్యాప్తంగా మా ఆచారాల మీద, మా సంస్కృతి మీద, మా సాంప్రదాయాల మీద, మా భాష మీద ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే. ఒక్కటి అడుగుతున్నా, 76లో 1976లో లంబాడీలు చేర్చబడ్డారు. 76 తర్వాత కూడా 4 నెలల క్రితం కూడా 23 కులాలు ఎస్టీ జాబితాలో దేశవ్యాప్తంగా చేర్చబడ్డాయి. మరి 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కదా వాళ్ళు చేర్చబడ్డది. మరి వాళ్ళు ఎస్టీలు కాదా? ఈ 80 సంవత్సరాలు వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ కోల్పోలేదా? మేము కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత 26 సంవత్సరాలు రిజర్వేషన్లు కోల్పోలేదా? అరే మీకుండే జనాభా ఎంత? ఉన్న 10% రిజర్వేషన్లో 32 తెగల్లో, గిరిజన తెగల్లో 31 గిరిజన తెగలంతా కలిపితే 3%, కేవలం లంబాడా, సుగాలి, బంజారా తెగ ఉన్నది 7%. అంటే మేము జనాభా ప్రాతిపాదికన ఎక్కువగా ఉన్నప్పుడు అవకాశాలు ఎక్కువ లేమా? ఉద్యోగాలు ఎక్కువ ఉండొద్దా? రాజకీయాలు ఎక్కువ ఉండొద్దా? సామాజిక అంశాలు ఎక్కువ ఉండొద్దా? ఆర్థిక తత్వంలో ఎక్కువ ఉండొద్దా? అయినా సరే ఆదివాసీ బిడ్డలు, మా సహోదరులు, మా కన్నదమ్ములు, వాళ్ళు 3% ఉన్నా
ఈ 3% నాట్వల్లి, కోయ, గోండు, వందులు, నాయక్పోడ్లు, కొండరెడ్లు, చెంచులు, ఎరుకల ఉన్నారు, యానాది ఉన్నారు, ఇంకా అనేక ఉపతెగలు ఉన్నాయి. అయినా సరే 12 అసెంబ్లీ స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాలను వాళ్ళకి గెలిపించినాం. ఇవాళ మేమంతా భాగస్వాములుగా అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ములుగులో ఆదివాసీ బిడ్డ సీతక్కని గెలిపించినాం. ఇలా కోరం కనకయ్య గారిని ఇల్లందులో లంబాడి బిడ్డలు గెలిపించారు. అరే ఆదివాసుల మీద మాకు ప్రేమ ఉంది, వాళ్ళు మా సోదరులు, మా తోబుట్టువులు, మా రక్త సంబంధం. మీకు నిజంగా అవకాశాల దూరంగా ఉంటే, మీకు అభివృద్ధి లేకపోతే ప్రభుత్వంతో కొట్లాడండి. మీ కొట్లాడలో మేము కూడా భాగస్వాములు అవుతాం. విద్యాపరంగా కొట్లాడదాం, ఉద్యోగపరంగా కొట్లాడదాం, అవకాశాల పరంగా కొట్లాడదాం, ఒక నూతన పరిశ్రమలు తేవడానికి కొట్లాడదాం, ఒక ప్రత్యేక పథకాలను రూపొందించడానికి కొట్లాడదాం. కానీ ఇదేంది భయ్, కన్న తల్లి మీద కొట్లాటేంది? ఒక గిరిజన తల్లికి లంబాడీలు ఆదివాసులు అనే ఒక 2 పిల్లలు. అరే నువ్వు ఆదివాసీ తల్లి, నువ్వు గిరిజన తల్లికి పుట్టినా అని అంటావు, అంటే లంబాడోళ్ళు గిరిజన తల్లికి పుట్టలేదా? అరే మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే మేము ఊకుంటామా?